హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కొత్త గైడ్లైన్స్ అయితే ఇచ్చారండి. ఆ గైడ్లైన్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి కానీ అలాగే డబుల్ బెడ్రూమ్ పథకాలకి సంబంధించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మనం ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభించే ముందు స్థలం ఫోటో తీయాలి. నెక్స్ట్ ఆ ఫోటోను ఇంద్రమ్మ ఇళ్ళ యాప్లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి. నెక్స్ట్ ఇంటి నిర్మాణం వైశాల్యం వచ్చేసి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 2 గదులు, 1 వంటగది, బాత్రూమ్ ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి దశలోనూ ఫోటోలు తీసి మొబైల్ ద్వారా ఇంద్రమ్మ యాప్లో అప్లోడ్ చేయాలి. సో ఇదొక గైడ్లైన్స్ అనుకోండి. సో ఇందులో మీరు చూసుకున్నట్టయితే మనం ముగ్గు వేస్తాము, అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం కదా. సో దీనికి సంబంధించి ఫోటోలు అయితే కంపల్సరీగా తీసుకోండి. ఎందుకంటే మనకు ఫోటోలే మనకు ప్రూఫ్లు. ఈ ఫోటోస్ ద్వారా మనం అప్లోడ్ చేయడం వల్ల మనకి ఏదైతే మనకు నిధులు విడుదల చేస్తారు కదా, 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అవైతే విడుదల చేస్తారండి. కాబట్టి ఫోటోలు కూడా మీరు సేవ్ చేసుకోండి. 2-3గా తీసుకోండి, ఒకటే కాకుండా 2-3గా తీసుకొని మొబైల్లో సేవ్ అయితే చేసుకోండి. ఫ్యూచర్లో మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూసుకుందాం. వాటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు ఉంటాయి. అలాగే పాత ఇంటిని ఆనుకుని కానీ ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులు కానీ కొంతవరకు కూల్చివేసిన వాటికి కానీ ఇంద్రమ్మ ఇళ్ల పథకం నిర్మాణం ద్వారా చేయకూడదు. నెక్స్ట్ గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంద్రమ్మ ఇళ్ల పథకం మంజూరు చేయదు. నెక్స్ట్ ఇళ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి లేదు. ఒక ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలి. సో ఇదొక ఇన్స్ట్రక్షన్స్ అనుకోండి. సో ఈ విధంగా అయితే ఉంటేనే ఇంద్రమ్మ ఇళ్ల పథకం వర్తిస్తుందని చెప్పేసి కూడా చెప్పారండి. నెక్స్ట్ చూద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 700 ఇళ్ళు బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయినట్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరికొన్ని ప్రారంభ దశలు ఉన్నాయని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఇంటి నిర్మాణాలు బేస్మెంట్ లెవెల్గా రాగానే మొదటి దశ బిల్లును విడుదల చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారండి. అలాగే బిల్లులో చెల్లింపు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి సరిపడా నిధులైతే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారండి. ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి